మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు నతనీయులు గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయినటువంటి దేవుడికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే కూడి వచ్చినటువంటి సహోదరులకు సోదరులకు శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. దయానిధుడైన మా తండ్రి, సర్వశక్తి మంత్రులైన మా దేవ, నాయన నీకు వేవేల స్తుతులు స్తోత్రము తెలియజేస్తూ ఉన్నాం. దేవా, ప్రతి దినం మమ్మల్ని అందరినీ ఒక చిన్న మందగా కూడబెట్టి లేఖనం ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నటువంటి నీ యొక్క మహాకృపను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నేను కనపరుస్తున్నాను నాయన. నీ కృప లేకపోతే తండ్రి ఏది కూడా జరగదు. కనుక నా తండ్రి నీ మహాకనికరం మాపై ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లేఖనం ఏం చెప్తున్నదనే కార్యక్రమంలో సిద్ధపడినటువంటి నాయన నీ దాసులు దేవకరణ్ గారిని బట్టి, అలాగే ప్రభువ మరి ఇంకా సిద్ధపడినటువంటి వారిని నీ ఆత్మతో ముద్రించి ఈ దినాన్ని మాకు ఏదైతే చేపని ఉన్నావో అవన్నీ మాకు సూటిగా మా హృదయాల్లోనికి వెళ్ళిపోయినట్లుగా మమ్మల్ని బలపరిచి తదుపరి కార్యక్రమం అంతా నీ చిత్తానుసారంగా జరిగించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుతుంది. నా ప్రాణప్రియుడు నజరేయుడగు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. వందనములు తెలియజేస్తారు. రెండో కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. సుబ్రహ్మణ్యం గారు బ్రదర్ వందనాలు. మొదటగా తండ్రి అని దేవుని స్తుతించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని కీర్తించుకుని కనపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని కీర్తన పాడుకుందాం. ఆరాధనా ఆరాధనా అందుకు పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకు ఆరాధనా అందుకో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని. అల్ఫయు నీవే ఓమేగాయును అల్ఫయు నీవే ఓమేగాయును ఆద్యంత రహితుడవు నీవేనని. ఆద్యంత రహితుడవు నీవేనని. ఘనత మహిమ నీకేయని
హల్లెలూయా గానము చేసేదము, పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణమయ్యా. అందుకో ఆరాధనాలందుకో, పాపంబున జీవించు నశించి తిని, లోకంబు నాదంటూ ఆశించి తిని. పాపంబున జీవించి నశించి తిని, లోకంబు నాదంటూ ఆశించి తిని. అయినా నీవు రక్షణనివ్వా, అయినా నీవు రక్షణనివ్వా, ప్రేమించి పంపితివి యేసు ప్రభుని, ప్రేమించి పంపితివి యేసు ప్రభుని. ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదము, పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణమయ్యా. అందుకో ఆరాధనాలందుకో, తెలిసి కొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువా నీయు. తెలుసుకొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువా నీయు. రానున్నావు మరలా నాకై, రానున్నావు మరలా నాకై, ఆనంద దేశములో నన్నుంచుటకై, ఆనంద దేశములో నన్నుంచుటకై. ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణమయ్యా. అందుకో ఆరాధనాలందుకో, అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యంబుగా నుండుటకై. అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యంబుగా నుండుటకై. నిన్న నేడు నిరంతరము, నిన్న నేడు నిరంతరము, మారాని మా ప్రభు నీకే స్తుతుల్, మారాని మా ప్రభువు నీకే స్తుతుల్. ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణమయ్యా. అందుకో ఆరాధనాలందుకో. అందరికి వందనాలు. మాలయ్య గారు వినిపిస్తుందండి. వినిపిస్తుంది. వందనాలండి. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంత జాలి నాపై దేవ, ఎంత ప్రేమ నాపై ప్రభువా, ఎంత జాలి నాపై దేవా, ఎంత ప్రేమ
నాపై ప్రభువా ఏ విధి వర్ణింతును, ఏ విధి పొగడిదును, నిన్నే విధి పొగడిదును. ఎంత జాలి నాపై దేవా, ఎంత ప్రేమ నాపై ప్రభువా. అర్హత లేని నన్ను నీవు ఆధరించయే పాటివాడను. అర్హత లేని నన్ను నీవు ఆదరింపగయే పాటివాడను. ఇలలో నిన్ను పోలిన దేవుడు, ఇలలో నిన్ను పోలిన దేవుడు లేనే లేడు నన్నాదు ప్రభువా. ఎంత జాలి నాపై దేవా, ఎంత ప్రేమ నాపై ప్రభువా. పాపినైన నన్ను నీవు ఎంతగానో ప్రేమించినావు. పాపినైన నన్ను నీవు ఎంతగానో ప్రేమించినావు. నేను హింసని స్థానములపై, నేను హింసని స్థానములపై నిలిపి నన్ను నిలబెట్టినావు. చేర్చి నన్ను నిలబెట్టినావు. ఎంత జాలి నాపై దేవా, ఎంత ప్రేమ నాపై ప్రభువా. ఏ విధి వర్ణింతును, ఏమని పొగడిదును, నిన్నేమని పొగడిదును. ఎంత జాలి నాపై దేవా, ఎంత ప్రేమ నాపై ప్రభువా. వందనాలయ్యా. వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప గాత్రములను బట్టి మంచి ఒక సాత్వికమైనటువంటి పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించినటువంటి, ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము వాక్యపట్న భాగంగా చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 2 వచనములు చదివి వినిపిస్తారు. 3వ వచనం నుండి 17వ వచనం వరకు సహోదరులు నతనీయేలు గారు చదువుతారు. 18వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. ఉండాలండి అందరికి. చదవండి స్వామి. మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగోను అతని ప్రజలందరూ ఎద్రాయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయము పడకము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. అంతే తమ్ముడు, అన్నాడు.
అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయవలెనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతన్ని హతము చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకుంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న 60 పురములను పట్టుకుంటిమి. ఆ పురములని గొప్ప ప్రాకారములు గవునులు గడియలును గల దుర్గములు. అవియుగాక ప్రాకారము లేని పురము అనేకములను పట్టుకుంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటి నిర్మూలము చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యొర్దాను అవతలనున్న ప్రదేశమును అమోరీయుల 2 రాజుల యొద్ద నుండి పట్టుకుంటిమి. సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని సెనీర్ అని అందురు. మైదానమందలి పురములన్నిటినీ బాషాను నందలి ఓగు రాజ్య పురములైన సల్కా, ఎద్రెయి అను వాటి వరకు గిలాదంతటిని బాషానును పట్టుకుంటిమి. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీయుల రబ్బోలనున్నది గదా. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకొనిన దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగురాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశమంతటిని మనస్సే అర్ధగోత్రమునకు ఇచ్చితిని. మనస్సే కుమారుడైన యాయీరు గెషీరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశం అంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికి ఉన్నవి. మాకిరీయులకు గిలాదునిచ్చితిని. గిలాదు మొదలుకొని ఆర్నోను లోయ మధ్య వరకును యబ్బోకు నది వరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రం వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును, యోర్దాను లోయ మధ్య భూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. వందనములు. ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు
అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారు స్వాధీనపరుచుకుని వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకు ఇచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని, మీ దేవుడైన యెహోవా రాజులకు చేసినదంతయు నీవు కనులారా చూచితివి కదా. నీవు వెళ్ళుచున్న రాజ్యముల నన్నింటికిని యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడో? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడో? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబనోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమట వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరుచుకొన చేయును. అప్పుడు మనము బెత్పయేరు ఎదుటనున్న లోయలో దిగి ఉంటిమి. ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయం చదివినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం యొక్క పూర్తి వివరణ ఏమిటి అంటే, గతాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం గతంలో కూడా చదివాం. 1 నుంచి 4 అధ్యాయాలు గతంలో జరిగిన విషయాలను చర్చించుకుంటున్న విషయం. అయితే ఈ అధ్యాయంలో బాషాను రాజైన ఓగుపై ఇశ్రాయేలీల విజయాన్ని, యోర్దానుకు తూర్పున ఉన్న భూమిని రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రములో తీసుకోవడము, తీసుకుని కూడా యుద్ధానికి వెళ్ళమని మోషే తెలియజేయడము, మోషే యోర్దాను దాటకూడదని దేవుని ఆజ్ఞ తెలియజేయడము, యెహోషువకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడము ఇందులో ముఖ్యమైన అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఇది సులభంగా అర్థమయ్యే భాగాలుగా మనం పరిశీలన చేద్దాం. మొదటిది 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఏం తెలియజేస్తుందంటే, బాషాను రాజైన ఓగును ఓడించి అతని 60 బలమైన పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. సహజంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ యుద్ధాన్ని గెలవడము, 60 పట్టణాలు స్వాధీనం చేసుకోవడము అంటే ఇది మామూలు విషయమైతే కాదు. రెండోది,
ఈ ఓగు అనే అతను ఆషామాషి వ్యక్తి కూడా కాదు. ఎందుకు అంటే అతని మంచమును అంటూ 9 మూరల పొడుగు ఉన్నది మంచము అని తెలియజేస్తూ ఉంటాడన్నమాట. అంటే ఈ ఓగు రాజు చాలా బలమైన రాజే. అయితే దేవుడు మోషేకు ముందుగా చెప్పాడు, భయపడకము. ఎందుకంటే ఆకారాన్ని చూసి అంగబలము అర్ధబలాన్ని చూసి భయపడుతూ ఉంటాం కదా. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, భయపడవద్దు. రెండవది, యుద్ధంలో ఇశ్రాయేలీలు పూర్తిగా గెలిచింది. అంటే యుద్ధం చేసినప్పుడు పూర్తిగా ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే దేవుడు చెప్పిన యుద్ధం అయితే గెలుపు ఖచ్చితము. మన జీవితంలో కూడా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు ముందే పని చేస్తాడు. అంటే ఈరోజు కొంతమంది వాళ్ళ జీవితంలో వారి యొక్క కదలికలు వాక్యానుసారమైన కదలికలు వేస్తూ ఉంటారు. ఫెయిల్ అవుతామేమో అని భయపడుతూ ఉంటారు. ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా కదలికలు జరిగిన వాళ్ళు ఎప్పటికీ కూడా ఓడిపోరు. కాబట్టి మన జీవితంలో మనం ఫెయిల్యూర్ కాకూడదు అంటే మన ఫ్యూచర్ భయంతో నిండి ఉన్న మనము దేవుని ఎదుటకు వచ్చి మన ముందు ఓగు లాంటి పెద్ద పెద్ద సమస్యలు మన కళ్ళ ముందు ఉన్నా అయితే దేవుడి ఎడల విశ్వాసం కలిగి ఉంటే నీ సమస్య పెద్దది కాదు కదా, దానిని జయించగలిగిన అవకాశాన్ని దేవుడైతే ఇస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నీ కోసము పోరాడే యుద్ధాలు ఉంటాయి. నీ జీవితంలో కొన్ని విజయాలు నీ వల్ల కాదు, దేవుని కృప వల్లనే వస్తుంది అని కూడా మనం నేర్చుకోవాలి. అయితే నువ్వు ఒంటరిగా పోరాడడం లేదు. అంటే నీ జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు బాషాను రాజైన ఓగు మీదకి ఒంటరిగా యుద్ధముకి వెళ్ళలేదు, దేవుని సహాయతతో యుద్ధానికి వెళ్ళారు. కాబట్టి ఎవరైతే మన జీవితంలో దేవునినే సహాయకుడుగాను దేవునినే మార్గదర్శిగా ఉంచుకోగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు వారి యొక్క యుద్ధంలో గెలుస్తారు అనేది మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. తర్వాత ఇప్పుడు 12 నుంచి 20 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు భూమి విభజన. ఈ భాగంలో మోషే ఈ భూమిని ఇశ్రాయేలీలు గోత్రాలకు ఇస్తాడు. రూబేను గోత్రము, గాదు గోత్రము, మనష్షే అర్ధ గోత్ర భాగము. ఈ భూమి ప్రధానంగా యోర్దాను నది వైపు ఉంది. ఈ విజయము తరువాత ఆశీర్వాదం అనే సూత్రాన్ని చూపబడుతూ ఉంది. మనకి నిన్న శిక్ష తరువాత ఆశీర్వాదము అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు విజయము తరువాత ఆశీర్వాదం అనే సూత్రం ఇక్కడ తెలియజేయబడుతుంది. వాళ్ళు విశ్వాసంగా దేవునిని సహకారిగా చూసుకుని యుద్ధానికి వెళ్ళారు, యుద్ధాన్ని గెలిచారు, భూమిని ఆశీర్వాదంగా పొందారు. కాబట్టి మన జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని పొందాలి అంటే విజయాన్ని చవి చూడాలి అంటే దేవుడి సహకారం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి తూర్పున ఉన్న గీలాదు బాషాను ప్రాంతాలను రూబేను గాదు వాళ్ళు ఇష్టపడి ఇక్కడైతే మా గొర్రెలకు చాలా మేత ఉంటుంది అని చాలా ఆశతో అక్కడ ఉన్న మోషేని అడిగినట్లుగా మోషే దానిని విభజించి వారికి ఇచ్చినట్లుగా కూడా మనం గతంలో కూడా చూసిన వాళ్ళం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు గెలిపిస్తాడు మాత్రమే కాదు, ఆశీర్వదిస్తాడు కూడా. కాబట్టి గెలుపు ఎంత అవసరమో గెలుపు తరువాత వచ్చే ఆశీర్వాదము కూడా మనకు అంతే అవసరం. దేవుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు నీ జీవితానికి ఒక ప్లాన్ ఉంచాడు. దేవుడు నీకు ఒక స్థానము సిద్ధము చేస్తూ ఉన్నాడు. అంటే రూబేను గాదు మనష్షే అర్ధగోత్రాల వారికి
విజయం తర్వాత ఒక స్థలాన్ని ఇచ్చాడు. విజయాన్ని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి ఒక ప్లాన్ ఇచ్చాడు. అంటే దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అంటే మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, మన కొరకు ఒక ప్రణాళికని సిద్ధపరుస్తూ ఉన్నాడు అని మనం కూడా ఆలోచన చేయాలి. తర్వాత 21 నుంచి 22 వచనాలు చూస్తున్నప్పుడు మోషే యెహోషువకు ధైర్యం చెప్పడం. మోషే యెహోషువతో ఇలా అంటున్నాడు, నీ కళ్ళతో దేవుడు ఏం చేశాడో చూసావు, దేవుడు ముందు కూడా అలాగే చేస్తాడు, ముందుకు కూడా అలా. అంటే నువ్వు ధైర్యంగా ఉండు, ఇప్పటిదాకా నువ్వు నాతో ప్రయాణం చేసావు కదా, ఈ 40 సంవత్సరాలు దేవుడు ఎన్ని మేలులు చేశాడో నువ్వు చూసావు కదా, ఇక ముందు కూడా అలాగే చేస్తాడు. కాబట్టి నాయకుడిగా మోషేని నిర్ధారించడం, యెహోషువను నిర్ధారించడము అంటే ఇక్కడ ఆధ్యాత్మిక నాయకత్వము మార్పు జరుగుతుంది. మొట్టమొదటి నాయకుడు మనం చూస్తున్నప్పుడు దేవుని చేత ఏర్పరచబడ్డాడు. అతడికి ఏమి ట్రైనింగ్ లేదు నిజమేంటంటే, కానీ యెహోషువ 40 సంవత్సరములు ట్రైనింగ్ పొందిన వ్యక్తి. యెహోషువ అందరూ పరిస్థితులను ఒకలాగా చూస్తే ఇతడు ఆధ్యాత్మిక కోణంలో చూడగలిగిన నాయకుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఒక చోట నాయకుడు కావాలి అంటే అక్కడ ఎక్కువ కాలం మనం పనిచేయాలి. మనము అక్కడ పరిస్థితులు పాజిటివ్ కోణంలో చూడగలగాల, కీడును కూడా మేలులోకి వెళ్ళే విధముగా మనం బలపరచాల. ఎందుకంటే మీకు గుర్తుందా, కాదేశు బర్నయ ప్రాంతాలలో మరి 12 మందిని పంపిస్తే రిపోర్టు కాలేబు యెహోషువ పాజిటివ్గా తెస్తారు. కాబట్టి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని చూసి కాలేబు యెహోషువ మంచి రిపోర్ట్ ఇస్తారు. అంటే ఒక నాయకుడు అవ్వాలి అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ కాలము అక్కడ సంబంధాలు కలిగి ఉండాలా, సత్య సంబంధాలు కలిగి ఉండి మంచి దృష్టితో పరిస్థితులను చూడగలిగిన మనసు ఉండాలా. అంటే మన మాటలు పరిస్థితులను రెచ్చగొట్టే విధంగా, మన ప్రవర్తన అక్కడ పరిస్థితులను బలహీనపరిచే విధంగా మనం ఉంటే మనం ఎప్పుడు కూడా నాయకులము కాలేము తర్వాత. కాబట్టి ఇక్కడ నాయకుడిని ఎన్నుకున్నారు. తర్వాత ఏంటంటే 23 నుంచి 29 దాకా మనం చూస్తున్నప్పుడు మోషే ప్రార్థన, కానానులోకి వెళ్ళాలని. మోషే దేవునితో ఇలా ప్రార్థించాడు, నేను కూడా మంచి దేశం చూడాలని ఉంది, కానీ దేవుడు అనుమతించలేదు. మోషేకు దేవుడు చూపిన ప్రదేశము ఆ పర్వతం ఎక్కి చూడమని తెలియజేశాడు, కానీ దానిలోకి అనుమతిని దేవుడైతే ఇవ్వలేదు. ఇందులో ఒక గొప్ప పాఠం ఏమిటంటే, దేవుడు మన ప్రార్థనలను ఎప్పుడు వింటాడు, కానీ కొన్నిసార్లు ఆయన సమాధానం లేదు అని కూడా వస్తుంది. అయినా దేవుని చిత్తమే ఉత్తమం అని మనం గ్రహించగలిగే క్రైస్తవులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడతో ఈ అధ్యాయం అయితే ముగింపబడింది. మొదటిగా బాషాను రాజుతో యుద్ధము చూసాం, తర్వాత భూమి పంపిణీని చూసాం, తర్వాత భూమి విభజన తర్వాత యెహోషువకు ధైర్యం చెప్పడం చూసాం, తర్వాత అంటే నాయకుడిని ఎన్నుకోవడం, తర్వాత మోషే ప్రార్థనతో ఈ అధ్యాయం అయితే ముగింపబడింది. అయితే ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయంలో 5 ప్రధాన ఆధ్యాత్మిక పాఠాలు ఏమిటి అంటే, దేవుడు చెప్పిన యుద్ధం అయితే గెలుపు ఖచ్చితము, పెద్ద సమస్యలు కూడా దేవుని ముందు చిన్నవే, అది 2వ పాయింట్. 3వ పాయింట్, దేవుడు విజయానికి తర్వాత ఆశీర్వాదాన్ని ఇస్తాడు. 4వ పాయింట్, నాయకత్వము దేవుని చేతిలో ఉన్నది. అంటే ఒక్కోసారి నాయకుడు అవ్వాలని చాలా పెప్పర్లాడుతూ ఉంటారు, కానీ మనము నాయకులం అవ్వాలి అంటే అది దేవుడు అనుమతించాల్సిందే. దేవుడు అనుమతించాలి అంటే అక్కడ ఎటువంటి స్వభావాన్ని నువ్వు కనపరచాలో చూసుకోవాలి. తర్వాత 5వ పాయింట్, దేవుని చిత్తం కొరకు, దేవుని చిత్తము మన కోరికల కంటే గొప్పది. సహజంగా మోషే కోరిక ఏంటంటే కానాను వెళ్ళడం, కానీ దేవుడైతే వద్దన్నాడు, ఎందుకంటే దానికి ఏదో ప్రణాళిక ఉంది కదా అందువలన. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడతో ఈ అధ్యాయం ముగించబడింది.
దీనిలో ఇంకొంచెం లోతైన విషయాలను మనం నేర్చుకునే దానిలో మనం ముందుకు వెళదాం. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులకు మనం భయపడుతూ ఉంటాం. కానీ మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే, ఒంటరివి నీవు కావు, తోడున్నాడు నీకు ప్రభువు. అంటే మనం ఒంటరి వారము కాదు, దేవుని కలిగి ఉన్న మన అందరము, బాప్తిసం పొందిన మన అందరము దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడే మనకు సహాయకుడిగా ఉంటాడు. అయితే ద్వితీయోపదేశ కాండము ఈ 3వ అధ్యాయము ఒక 12 లోతైన యేసుక్రీస్తుతో పోలికలను మనం చూద్దాం. ఓగు మీద ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. ఒక భయంకరమైన శత్రువుతో యుద్ధము చేసి ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక భయంకరమైన శత్రువైన సాతానుని మీద గెలిచారు. మోషే కాలంలో భౌతికమైన గెలుపులను చూశాము. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఆధ్యాత్మికమైన గెలుపులను చూశాము. 2వ పాయింట్, భయపడకము అన్న దేవుడు, భయపడకుడి అన్న యేసు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు భయపడవద్దన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భయపడద్దు అని చాలా సందర్భాలలో, చాలా ప్రమాదవశాత్తు పరిస్థితులలో కూడా మరి భయపడద్దు అని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎల్లకాలములలో తన భక్తులను ధైర్యముగా ఉండమనే తెలియజేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన శిష్యులకు అదే తెలియజేశాడు. తర్వాత 3వ పాయింట్, మోషే నాయకత్వము, యేసు పరిపూర్ణ నాయకత్వము. మోషే గొప్ప నాయకుడు, జీసస్ క్రైస్ట్ పరిపూర్ణ నాయకుడు. మోషే ప్రజలను వాగ్దాన దేశానికి దగ్గరికి తీసుకువెళ్ళాడు. యేసు మనలను నిత్య జీవానికి తీసుకువెళ్ళాడు. తర్వాత 4వ పాయింట్, యుద్ధం గెలిపించిన దేవుడు, పాపంపై గెలిచిన యేసు. అయితే యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. మరి యేసుక్రీస్తు శిలువ మరణంలో పాపం పైన గెలిచాడు. కాబట్టి భౌతికమైన యుద్ధము, ఆధ్యాత్మికమైన యుద్ధము అనేది మరలా ఇక్కడ చూస్తూ ఉన్నాం. భూమి ఇచ్చిన దేవుడు, నిత్య జీవం ఇచ్చిన యేసు. అయితే అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రికుల వాళ్ళకి గీలాదు భాషాను ప్రాంతాలను ఇచ్చాడు యుద్ధం గెలిచాక. ఈరోజు నువ్వు కూడా ఆధ్యాత్మిక యుద్ధాన్ని గెలవగలిగినట్లయితే నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, పరలోకం అనే ఒక నిత్య జీవము, శాశ్వత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. తర్వాత యెహోషువకు ధైర్యం. అలాగే శిష్యులకు కూడా దేవుడు ధైర్యం చెప్పాడు. అక్కడ భయపడొద్దని చెప్పాడు, ఇక్కడ ధైర్యం చెప్పాడు. మోషే యెహోషువకు ధైర్యం చెప్పాడు, యేసు శిష్యులకు ధైర్యం చెప్పాడు. నాయకత్వం మారింది కానీ దేవుడు మారలేదు. పరిస్థితులు మారాయి కానీ దేవుడు యొక్క వచ్చే భరోసా, దేవుడు బలపరిచే విధానాలు అయితే మారలేదు అనేది చూడాలి. తర్వాత మోషే ప్రార్థన, యేసు మధ్యవర్తిత్వం. మోషే దేవునికితో ప్రార్థన చేశాడు, యేసు మన కొరకు ప్రార్థన చేశాడు. మోషే ఒక మనిషికి మధ్యవర్తి, యేసు పరిపూర్ణ మధ్యవర్తిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మోషే వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయాడు, కానీ యేసు పరలోక ద్వారాన్ని తెరిచాడు. అంటే మోషే పరిమితి ఉన్న నాయకుడు, యేసు పరిమితి లేని సర్వాధికారి అయిన నాయకుడు అని మనం చూస్తూ ఉన్నాం. పిస్కా కొండ పర్వతం మీద అతడు పిస్కా పర్వతాన్ని మోషే ఎక్కి ఇది చేశాడు. యేసు కొండ మీద శిలువ మరణాన్ని పొందాడు. తర్వాత ఓగు మంచము, క్రీస్తు శిలువ. యోగి యొక్క మంచం అతని శక్తిని చూపిస్తుంది, యేసు శిలువ ఆయన ప్రేమను చూపిస్తుంది. ఓగు మంచము భయానికి గుర్తు, క్రీస్తు శిలువ రక్షణకి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలా గొప్ప విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నప్పుడు వినడం కాదు, మరలా ఆ అధ్యయనాన్ని
మేము చెప్పిన కోణంలో వినే ప్రయత్నం చూడండి. దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మీ జీవితాలకు విజయాలు దయచేస్తాడని విశ్వసిస్తూ నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం అంతటినీ కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు చాలా చక్కటి విషయాలను మనకు నేర్పించారు. దేవుని చిత్తమే ఉత్తమం అని మనం ఎల్లప్పుడూ కూడా గ్రహించాలి. కాబట్టి ఆ దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనం విధేయులం అవుతామో అప్పుడు మనం మన జీవితంలో అన్నీ కూడా సాధిస్తాము. మనం ఒంటరి కాము. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన భక్తులను ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు, భయపడొద్దనే చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ మనం భయపడినట్లయితే ఆ దేవుని ఆజ్ఞను లేదంటే ఆ దేవుని మాటను మీరినట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి మనం అలా భయపడొద్దు. సహోదరులు అనేకమైనటువంటి పోలికలు తెలియజేశారు. అందులో ప్రతి విషయంలో కూడా క్రీస్తు పరిపూర్ణంగా మనకి కనబడుతున్నట్టుగా సహోదరుల మాటల్లో తెలియజేశారు. కాబట్టి మన జీవితంలో మనం భయపడకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని చూడకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషిని కూడా చూడకుండా, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే మనం చూస్తూ, మన ముందున్నటువంటి యొక్క జీవితంలో పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తేటువంటి వారిగా ఉండి, యేసు ఏ విధంగా అయితే పరలోకం చేరాడో అదేవిధంగా మనం కూడా చేరుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, సహోదరులు అనిల్ గారికి ఇంత చక్కగా మనకు వాక్యాన్ని ఉపదేశించినటువంటి సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకరణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఈ దినాన ఉదయకాలంలో లేచి మీ యొక్క ఉన్నతమైన నామాన్ని స్తుతించటానికి, మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకు మీకు స్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అలాగే ఈ సమయంలో మీ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మేము అనేక విషయాలు మా పితరులకి మీరు వాగ్దానం చేసినటువంటి విషయాలను పొందుకునే విషయంలో మరి వారికి నాయన మీరు తోడుగా ఉండి వాళ్ళని భయపడొద్దని తెలియజేస్తూ, మరి వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యే సమయంలో మరి అనేక శత్రువులు మీ ప్రజల ఎదుట నాయన ఎదురుపడినప్పుడు వాళ్ళకి నాయన మీ ప్రజలైనటువంటి వారికి విజయాన్ని ఇచ్చి, ఆయన శత్రువులకి అపజయాన్ని ఇచ్చి వారిని నాయన తొలగించి మీ వాగ్దాన దేశానికి మీ ప్రజలను చేర్చే విధానంలో మీ సహాయం చాలా గొప్పదని మేము నాయన తెలుసుకున్నాం తండ్రి. అలాగే నాయన నేటి నాయన క్రైస్తవులైనటువంటి మాకు కూడా గొప్ప పాఠంగా మేము ఉదాహరించుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మోషే నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో గొప్ప ప్రార్థన చేశాడని, అలాగే నేటి క్రైస్తవులుగా మమ్మల్ని చేయటానికి మరి మీ ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన మా పాపాల నిమిత్తము, మా శాపాల నిమిత్తము నాయన మేము పాపంలో నశించిపోతున్నటువంటి మానవులైన మమ్మల్ని రక్షించటానికి మరి ఏ పాపం ఎరగని పావనమూర్తి పరిశుద్ధుడు నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఎంతగానో ప్రార్థించి తన ప్రాణాన్ని మా కోసం త్యాగం చేశాడు. ఆ విషయాలు మా సహోదరుల ద్వారా మేము గుర్తు చేసుకున్నాం తండ్రి. కాబట్టి ఇట్టి గొప్ప అవకాశాన్ని మాకు నాయన మీ ప్రియకుమారుని ద్వారా ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మీ సంకల్పంలో ఉన్నటువంటి సంఘము, రాజ్యాన్ని గురించి మేము నేర్చుకుంటున్నాము.
ఆ సంఘంలో పరిపాలన విధానాన్ని మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకుంటున్నాము. ఆ సంఘము మీదని, ఆ సంఘానికి పై అధికారిగా, సమస్తం మీద అధికారిగా మీ ప్రియకుమారుని ఉంచారని, అలాగే నాయన ఆ సంఘములో పరిశుద్ధమైందని ఆ సంఘంలో చేరిన మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండటమే కాకుండా ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి నాయన పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి అనేకులని మీరు ఏర్పాటు చేసుకున్నారని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతును మరి బోధకులుగా, ఉపదేశకులుగా, కాపర్లుగా, పై విచారణకర్తగా అందరినీ మీరు నియమించుకొని మీ నాయన సంఘము మరి పరిపాలన విధానం జరగాలనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరము మీ యొక్క పరిపాలన విధానంలో మేము ఉండులాగున ఇలాంటి గొప్ప అవకాశాలు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారు ఏమైతే ఈ రోజు నాయన సంఘ పరిపాలన విధానంలో ఇంకా సమాచారాన్ని సిద్ధపరచుకొని మా దగ్గరికి వచ్చారో ఆ విషయాలను మరి స్పష్టంగా వివరించేటువంటి మరింత జ్ఞానాన్ని మీ దాసులు దయచేయండి. వినుసున్నటువంటి మేము కూడా గ్రహించేటువంటి మనసును దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి దేవుని సంకల్పములో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న సంఘము అనే సత్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము సంఘ పెద్దల యొక్క 2 విషయాలను మనము ధ్యానించబోతున్నాం. ఈ 2 విషయాలు మనం పరిశీలన చేస్తే అందులో ఒకటి బైబిల్లో ఉన్న పెద్దల యొక్క లేక సంఘ పరిపాలన, అలాగే నేడు లోకంలో ఉన్న సంఘ పరిపాలన. ఈ రెండింటిని ఈరోజు మనము పరిశీలించి ముందుకు సాగిపోదాం. మొట్టమొదటిగా సంఘ పరిపాలన ఎక్కడ ప్రారంభమైంది అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అందులో మొట్టమొదటిగా సంఘ పరిపాలకుడు క్రీస్తు యొద్ద నుండి ప్రారంభమైనట్లుగా మనం మొట్టమొదట చూడాలి. ఈ యొక్క పరిపాలన యొక్క విధానాన్ని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగిపోతాం. 20వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతుల్లో లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఏ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని
ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఈ వచ్చిన భాగాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పరలోకమందున తండ్రైన దేవుడు భూలోకానికి పంపబడి సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన తన యొక్క శక్తి చేత, బలము చేత లేపి ఆయనను సమస్తము పైని కూడా ఆ శిరస్సుగా నియమించాడు. అంటే సంఘమునకు శిరస్సుగా నియమించను అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఎప్పుడైతే సంఘము అని ఆయన వాడుతున్నాడో, ఆ మాట ఉపయోగించాడో, 2 భాగాలుగా ఆయన చేశాడు. ఒకటి సంఘము, 2 సంఘమునకు వెలుపట ఉన్నవారు. సంఘమునకు వెలుపట ఉన్న వారితో ఈ మాటలు చెప్పట్లేదు కానీ, సంఘముతో ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. సంఘానికి శిరస్సు, సర్వాధికారి, పరిపాలించేవాడు, ప్రభువు, రాజు, రక్షకుడు. ఇలాగా మనం ఏది చెప్పినా కూడా ఆయన క్రీస్తే. అంటే అక్కడ నుండి పరిపాలన అనేది ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత ఆయన ఆ యొక్క సంఘాన్ని అధికార బదలాయింపు అంటారు. అధికార బదలాయింపు అంటే ఒకరి నుండి ఇంకొకరికి ఆ యొక్క అధికారాన్ని అప్పగించడం. ఇది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అధికార బదలాయింపు ఎలా జరిగింది అనేది మనం గమనిస్తే, క్రీస్తు ప్రభువు సర్వాధికారి, సర్వాధికారం కలిగినవాడు. అక్కడ నుండి మనము ఆ అధికారాన్ని ఆయన ఎవరికి అప్పగించాడు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, అది ఆ యొక్క అధికారాన్ని ఆయన సంఘ పెద్దలకు, అంటే తన తరువాత సంఘ పెద్దలకు ఆ బాధ్యత అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి అంటాడు. అలాగే మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరిలుగా ఉండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడబారిని మహిమ కిరీటము పొందుదురు అని చెప్పి సంఘ పెద్దలకు ఆయన ఈ బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. ఆ అప్పగించేటప్పుడు ఆయన అంటున్నాడు, బలిమి చేత కాక, అంటే బలవంతముగా కాదు, ఆ అధికారాన్ని వారి మీద ఆ బలప్రయోగంతో కాదు, కానీ ఇష్టపూర్వకముగా, దుర్లాభాపేక్షతో కాక, దుర్లాభాపేక్ష అంటే లాభాన్ని సంపాదించుకోవాలనే కోరికతో కాకుండా, సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. నేను సంఘము యొక్క పోలికలు అనేది చెప్పేటప్పుడు సంఘాన్ని మందతో, గొర్రెల దొడ్డితో పోల్చటాన్ని గురించి మీకు చెప్పాను. అందులో యేసు సంఘానికి కాపరి అని యోహాను సువార్త 10వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సంఘము దేవుని మంద, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మందను ప్రత్యక్షంగా భూమి మీద కాయటానికి ఆయన పెద్దలకు ఆ బాధ్యతను అప్పగించాడు. వారే కాపరులు, అధ్యక్షులు అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, పరలోకమునున్న అధికారము క్రీస్తు ప్రభువు ద్వారా భూలోకంలో ఉన్న పెద్దలకు వాక్యానుసారమైన విధానంలో అది అప్పగించబడింది. కాబట్టి అలాగా ఆ యొక్క విధానంలో వారికి అప్పగించబడింది. వారు మనము చెప్పుకున్నాం తీతు పత్రికల్లో అర్హతలు కలిగిన వారై, ఆ అర్హతలతో వారు ఆ యొక్క పెద్దలుగా బాధ్యతను వహించవలసిన వారై ఉన్నారు. ఒకవేళ ఆ అర్హతలు లేని వారు పెద్దలుగా ఉండటానికి ఎంత మాత్రం కూడా అర్హులు కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి. ఆయన యొక్క స్థానంలోనికి, అంటే ఆయన తరువాత స్థానంలోనికి కాపరులుగా, అధ్యక్షులుగా వారు ఆ యొక్క బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నారు. కనుక వారికి కొన్ని అధికారాలు ప్రభువు అప్పగించాడు వాక్యం ద్వారా. కనుక మనం ఇక్కడ గ్రహించినట్లయితే ఆ యొక్క అధికారాలు లేక బాధ్యతల గురించి మనము తెలుసుకుంటాం. వారు ఎలాంటి బాధ్యతలు, ఎలాంటి అర్హతలు కలిగి ఉన్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే వారికి దేవుడిచ్చిన బాధ్యతలను మనం జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిగా మనము అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎఫెసులో ఉన్న ఎఫెసుకు అక్కడ ఆయన సంఘ పెద్దలను పిలిపిస్తాడు. పిలిపించి పెద్దలతో ఆయన మాట్లాడతాడు. మిలేతు నుండి ఎఫెసునకు, అంటే మిలేతులో ఉన్న సంఘము నుండి పెద్దలను ఎఫెసుకు ఆయన కబురు పెట్టి పంపిస్తాడు. వచ్చినప్పుడు వారితో మాట్లాడతాడు. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన ఎద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. అంటే సంఘ పెద్దలతో తన ప్రవర్తనను గూర్చి ఆయన ఎలాగ వారి మధ్య ఉన్నాడో ఇదంతా వారికి చెప్తూ ఇక 28వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ ఆయన అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉంది. అంటే ఇక్కడ పెద్దలు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు అంటే, ఒకటి, వారికి ఒక ప్రధానమైన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము దేవునిది. ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు, దాంతో దాన్ని కొన్నాడు. దానికి అసలైన సొంతదారుడు, యజమాని, అధికారి, పరిపాలకుడు, ప్రభువు ఆయనే. ఆయన ఆ సంఘాన్ని కాయటానికి మిమ్మును అధ్యక్షులుగా ఉంచాడు. అంటే పరిపాలించేవారిగా, కాసేవారిగా, పోషించేవారిగా, నడిపించేవారిగా, దాని కొరకు ప్రయాసపడేవారిగా మీకు అప్పగించాడు ఆయన. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఆ యావత్తు మందను గూర్చి, ఆ మంద విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మీ రక్షణ కాపాడుకుంటూ మందను కూడా కాపాడాలి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. అంటే భాష ఎలా ఉందంటే, గొర్రె, తోడేలు, ఈ భాషలో మాట్లాడుతున్నాడు. తోడేలు పని ఏంటంటే గొర్రెను బయటికి ఈడ్చుకెళ్ళటం, దాన్ని చంపి తినేయటం దాని పని. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయేంత వరకు ఎవరు రారు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలుసు. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయట నుంచి రారు, మీలోనే బయలుదేరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కనుక ఇక్కడ అధికారముతో కూడిన బాధ్యతను ఇక్కడ పౌలు గారు సంఘ పెద్దలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇక్కడ వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. ఇది మనం గ్రహించాలి.
కాబట్టి ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే వారి యొక్క అర్హతల గురించి, వారి యొక్క బాధ్యతల గురించి, అర్హతల గురించి అయితే మనం ముందుగానే చెప్పుకున్నాము. ఇప్పుడు బాధ్యతలను గూర్చి మనము తెలుసుకుందాం. బాధ్యతల గురించి మనం తెలుసుకున్నట్లయితే అందులో సంఘ పెద్దలకు అప్పగించబడిన బాధ్యతలు, ఆ బాధ్యతలు ఎలాంటివి అనేది మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే అపోస్తుల కార్యములోనే అనేక విషయాలంటే 20 అధ్యాయంలో అనేక విషయాలు మనకు చెప్పబడుతూ ఉంటాయి. ఇవి మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ విషయాలు పరిశీలన చేసినట్లయితే సంఘ పెద్దలకు అప్పగించబడిన బాధ్యతల గూర్చి జాగ్రత్తగా మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనం పరిశీలన చేసినప్పుడు పౌలు గారు తన మాదిరిని ఇక్కడ వారికి చెప్తున్నాడు. తన మాదిరి ఏమిటి అంటే 33వ వచనము. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములైనను నేను ఆశింపలేదు అని ఎందుకు చెప్తున్నాడంటే మీరు కూడా ఆశింపొద్దు. 34వ వచనము. నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సంఘ పెద్ద ఒకే వ్యక్తికి 3 పేర్లున్నాయి. పెద్ద, అధ్యక్షుడు, కాపరి. ఈ 3 పేర్లు ఎందుకున్నాయంటే 28వ వచనంలో పౌలు గారు ఒకే వ్యక్తులతో 3 మాటలు వారిని అంటాడు. ఇక్కడ ఆయన చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే మనం 17వ వచనం చదువుకున్నాం కదా! మిలేతు నుండి ఎఫెసునకు సంఘపు పెద్దలను పిలిపించి, సంఘపు పెద్దలు వారు 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 వారి యొక్క స్థానం ఏంటంటే వారు పెద్దలు. ఇప్పుడు 28వ వచనంలో ఏమంటున్నాడంటే సంఘమును కాయుటకు కాసేవాళ్ళు కాబట్టి పనిని బట్టి ఈ పెద్దలని కాపరులు అని కూడా పిలిచాడు. మన పేతురు పత్రికలు కూడా చదువుకున్నాం. ప్రధాన కాపరి క్రీస్తు, ఆయన కింద పనిచేసే కాపర్లు మీరు. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. చాలా మంది క్రైస్తవులకు తెలియని విషయం ఏమిటంటే సువార్థికుడు వేరు, అలాగే పెద్దలు వేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది సువార్థికులు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు, మంచిదే. ఎందుకంటే కొన్ని చోట్ల సంఘములలో పెద్దలను ఏర్పరచుకునేంత స్థాయికి సంఘాలు కొన్ని ఎదగలేదు. అయితే అక్కడ సంఘ పెద్దలు చేసే పనే సువార్థికుడు చేస్తూ ఉంటాడు. ఆయనే కాస్తూ ఉంటాడు, ఆయనే పోషిస్తూ ఉంటాడు, ఆయనే కష్టపడుతూ ఉంటాడు, ఆయనే శ్రమ పడుతూ ఉంటాడు. అన్ని పాత్రలు అతనే భరిస్తూ ఉంటాడు. అలాంటి క్రమంలో అతను మీరు అంటే చాలా మందికి ఈ విషయం తెలియక అంటే సంఘంలో ఉన్న వారి యొక్క పాత్రలు, వారికి అప్పగించబడిన బాధ్యతలు ఎవరు ఏమై ఉన్నారో అంటే పెద్దలేమై ఉన్నారో, సువార్థికులేమై ఉన్నారో, అపోస్తలులు ఏమై ఉన్నారో ఈ వ్యత్యాసం తెలియక చాలా మంది ఈనాడు సువార్థికులు వారి కింద సంఘ కాపరి అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడా కూడా కాపరి అంటే ఏకవచనంతో కూడిన మాట క్రొత్త నిబంధనలో ఉపయోగించబడలేదు. అంటే సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది కాపరులు ఉండాలి. కాపరులు ఉండాలి, సువార్థికులు లేక బోధకులు ఉండాలి, పరిచారకులు ఉండాలి. ఇది ఒక క్రమం. ఇది పరలోకం నుండి ఇవ్వబడిన సంఘ పరిపాలనా విధానం. నేను మీకు మొదట్లో తెలియజేశాను. ఒక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని, అలాగే మంత్రులు, ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే ఇలాగా పంచాయతీ సర్పంచ్ వరకు కూడా రాష్ట్రపతి దగ్గర నుండి పరిపాలన అనేది అధికార బదలాయింపు, పరిపాలన విభజన జరిగించబడుతూ వస్తుంది మన దేశం. అలాగే ఇక్కడ అందరికంటే పై స్థానంలో ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అధికార బదలాయింపు జరిగించాడు. అందులో మొదటి వారు పెద్దలు, వారినే కాపరులు అంటే కాపరి అనే మాట అనకూడదు, పెద్ద అనే మాట అనకూడదు. ఎందుకంటే సంఘములో ఒకరికంటే ఎక్కువ పెద్దలు ఉండాలి అనేది దేవుని యొక్క నియమం. కనుక పెద్దలు, కాపరులు అనే మాట మనం గ్రహించాలి.
కనుక ఈ మాట మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పౌలు గారు మిలేతులో ఉన్న సంఘము నుండి పెద్దను పిలిపించలా, పెద్దలను పిలిపించాడు. అందుకే 28వ వచనంలో సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా బహువచనం ఉపయోగించబడింది. అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు. మంద ఒకటే, కానీ అందులో పనివారు మాత్రం ఉన్నారు. ఆ పనివారు సంఘ పెద్దలు, సువార్తికుడు, అలాగే ఉపదేశకులు, అలాగే పరిచారకులు, ఇంతమంది అది ఆ యొక్క సంఘాన్ని నడిపించాలి. అంటే సంఘము యొక్క అభివృద్ధి పాత్రలో ఒకే వ్యక్తి ఇక్కడ ఏకఛత్రాధిపత్య పరిపాలన జరిగించకూడదు. అది సంఘం కాదు అప్పుడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆ స్థాయికి సంఘాలను సువార్తికుడు సంఘాన్ని తయారు చేయాలి. ఆ స్థాయిలో సంఘము నడిపించబడాలి. ఇది బాధ్యత. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, దుర్లాభాపేక్షతో కాక అని పేతురు అన్నాడు. అంటే ఏదో లాభం వస్తుందని. అంటే సంఘ పెద్ద పని అనేది వాలంటీర్ పని. అంటే స్వచ్ఛందంగా చేసే పని. అతనికి ఎలాంటి ఆర్థిక లాభాలేమి ఉండవు. ఇందులో పోషించబడేవాడు ఎవరు అంటే సువార్తికుడు మాత్రమే. అంటే సంఘము ప్లస్ సంఘ పెద్దలు, అలాగే సంఘములో ఉన్న అందరూ కలిసి సువార్తికునికి కొంత జీతాన్ని ఇస్తారు. అంటే అతని కుటుంబాన్ని పోషించడానికి కావలసిన, అంటే సంఘమే సువార్తికుని పోషించాలి అనేది దేవుని వాక్య నియమమై ఉన్నది అనే సంగతి మనం గ్రహించాలి. ఆ తర్వాత అంటే సంఘ పరిపాలన వ్యవస్థలో ఆర్థిక శాఖ చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఆర్థిక పరమైన విధానాలు మీరు చూడండి, మన దేశంలో హోంశాఖ లేక ఆర్థిక శాఖ. హోంశాఖ అంటేనేమో రక్షణకు సంబంధించింది, రక్షణ వ్యవస్థ. అలాగే ఆర్థిక శాఖ అంటే ఫైనాన్షియల్ మినిస్ట్రీ. అంటే ఈ ఫైనాన్షియల్ మినిస్ట్రీ అనేది మనం గ్రహించినప్పుడు బడ్జెట్ తయారు చేయడం దగ్గర నుండి బడ్జెట్ వినియోగం వరకు అన్ని బాధ్యతలు కూడా ఆర్థిక శాఖ చూసుకుంటుంది. అలాగే సంఘములో ఆర్థిక శాఖను కూడా నిర్వహించేవారు సంఘ పెద్దలై ఉంటారు. వారు బాధ్యత కలిగిన సంఘ పెద్దలుగా సంఘము ఇచ్చే కానుకలను వారు ఆ యొక్క సంఘ నిర్వహణకు వినియోగించవలసిన బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాపరి వేరు, సువార్తికుడు వేరు. కాబట్టి సువార్తికుడు కాపరి అనే పేరుతో పిలువపడకూడదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అంటే కాపరులు లేనప్పుడు, అంటే పెద్దలు లేనప్పుడు కాపరిగా ఆయన బాధ్యత నిర్వహిస్తాడు. కానీ ఆయన పని సువార్తికుడే. కాబట్టి కాపరి అనే పేరుతో ఆయన పెట్టుకోకూడదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ వారి బాధ్యతలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు పౌలు గారు ఈ యొక్క అపోస్తుల కార్య 20వ అధ్యాయము 28వ వచనం నుండి 38 వచనాలలో వారికి కొన్ని బాధ్యతలను అప్పగించాడు. అందులో మొదటి విషయం ఏంటంటే, దేవుడు స్వరక్తమిచ్చి అంటే దేవునిది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించింది. కాబట్టి మీరు కూడా గొర్రెలు పెట్టి ప్రభువు చెప్పాడు. తర్వాత మనం గ్రహించవలసిందంటే ఆ తర్వాత విషయం నుండి సంఘాన్ని పాడు చేసే వారి విషయంలో సంఘ కాపరులు ఎక్కువ కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా అది సంఘ కాపరుల యొక్క బాధ్యత. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ సంఘ పెద్దల యొక్క బాధ్యత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారిని గూర్చి దేవునికి లెక్క అప్పగించాలి అనే విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఎవరు లెక్క అప్పగించాలి? సువార్తికుడు కాదు. సువార్తికుడు ఎప్పుడు అప్పగిస్తాడు అంటే, సంఘ పెద్దలు లేని సంఘంలో ఒకవేళ అతడుంటే, ఇంకా అక్కడ సంఘ పెద్దలు అనేవాళ్ళు లేనప్పుడు వారిని బాధ్యతతో కాస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు.
కానీ సంఘ పెద్దలు ఎలాంటి వారు అంటే, వారు బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. వారికి అప్పగించబడిన బాధ్యత ఎంత గొప్పది అంటే, దేవునికి వాళ్ళు లెక్క అప్పచెప్పాలి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనము. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇందులో రెండు విషయాలున్నాయి. ఒకటేమిటంటే సంఘం పట్ల కాపరుల యొక్క బాధ్యత, ఇట్లా సంఘం యొక్క బాధ్యత. ఇక్కడ కాపరుల బాధ్యత ఏమిటంటే, వారు అప్పగించబడిన ప్రధాన కాపరి ఆయన అప్పగించి వెళ్ళిపోయాడు. మరలా వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. ఏంటి, నేను మీకు అప్పగించిన గొర్రెల సంగతి ఏమిటి? ఏం చేశారు? అని లెక్క అడుగుతాడు. కాబట్టి ఆయనకి లెక్క అప్పగించాలనే భయంతో వీళ్ళు కాయాలి. లాభంతో కాదు. నేను ఒక సంఘాన్ని కాస్తే నాకెంత లాభం సంపాదించును అని కాదు. రేపు ప్రధాన కాపరి వస్తాడు. ఆయన అప్పగించిన ఈ గొర్రెలను దృఢంగా, ఆరోగ్యకరంగా, బలంగా నేను మేపాలి, కాయాలి, పోషించాలి. దానికోసం నేను కష్టపడాలి. అలాగే ఇంకా ఆ మందను ఇంకా అభివృద్ధి పరచాలి. ఇలాంటి బాధ్యత వాళ్ళు కలిగి ఉండాలి. ఇది మనం సంఘ పెద్దల యొక్క బాధ్యతలను గూర్చి మనం నేర్చుకోవాలి. అలాగే పౌలు గారు వారికి కొన్ని విషయాలు ఆయన తెలియచేశాడు. అదేమిటంటే, సంఘాన్ని కాపాడే విషయంలో మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి. ఇంకా వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుతారు. ఇంకా ఎక్కడి నుంచో బయట అన్య మతాల నుంచి వారు మీలోనే పుడతారు, మీలోనే ప్రవేశిస్తారు. కాబట్టి మీరు సంఘాన్ని చాలా జాగ్రత్తగా క్రమపరచాలి, జాగ్రత్తగా కాయాలి. ఏ విశ్వాసంలో వారు రక్షించబడ్డారో ఆ విశ్వాసం నుండి తప్పిపోకుండా వారి విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. అబద్ధ బోధల విషయంలో కఠినంగా ఉండాలి. ఇలాంటివన్నీ ఈ మిలేతులో ఉన్న సంఘ పెద్దలతో పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత ఈ పౌలు గారు ఆయన చెప్తూ సంఘం నుండి మీరు ఏది ఆశించొద్దు అంటున్నాడు. ఎందుకంటే నేను నా యొక్క స్వహస్తములతో కష్టపడి నేను పోషించబడ్డాను అనే విషయాన్ని పౌలు గారు సంఘ పెద్దలకు ఎందుకు చెప్తున్నాడంటే, సంఘము నుండి మీరేమి ఆశించొద్దు, కానీ సంఘానికి మీరే వాలంటీర్లు, అంటే స్వచ్ఛంద సేవకులు, సంఘాన్ని కాసేవారు, పోషించేవారు. సంఘాన్ని మీరు దోచుకొనవద్దు. అలాగే గొర్రెలను మీరు పోషించేవారే గాని గొర్రెలను మీరు మేసేవారుగా, మీరే గొర్రెలను తినేసేవారుగా మీరు ఉండవద్దు అని చెప్పి ఆయన సంఘ పెద్దలను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత మనం ఆలోచించినట్లయితే ఇక్కడ సంఘ పెద్దలకు అప్పగించబడిన బాధ్యతల్లో మరికొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఇక్కడ మంచి కాపరులు, అలాగే చెడ్డ కాపరులు. అంటే మంచి పెద్దలు లేక చెడ్డ పెద్దలు, అంటే మంచి కాపరులు, చెడ్డ కాపరులు. ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, పాత నిబంధనలో చెడ్డ కాపరులను గురించి ముందుగా మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము మనం పరిశీలించినట్లయితే, పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు కొందరు కాపర్లని ఏర్పాటు చేసి వాళ్ళని అప్పగించాడంట. అయితే అప్పగించితే వాళ్ళేం చేశారు అనే విషయాన్ని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో తెలియజేస్తూ 2వ వచనం 34వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ,
కాపరులు గొర్రెలను మేపవలను కదా! మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టుకట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయెను. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి యందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడును లేడు, వెతకువాడొకడును లేడు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమైను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ఇలాగా ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలును అంటే ఇశ్రాయేలు ప్రజలను మేపడానికి, పోషించడానికి, రక్షించడానికి, నడిపించటానికి కొందరు కాపరులను ఆయన ఇచ్చాడు. అందులో రాజులు, అలాగే ప్రవక్తలు, యాజకులు వీళ్ళున్నారు. కానీ ఈ రాజులు పరిపాలన వదిలేసి సొంత భోగాలకు అలవాటు పడిపోయారు. కనుక చెడ్డ కాపరులుగా వాళ్ళని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు సంఘాన్ని నడిపించటానికి దేవుడు కొందరు కాపర్లను ఏర్పరిచాడు. ఈ కాపర్లకు అధికారం ఇచ్చాడు, బాధ్యతలు అప్పగించాడు. కాపరి తన కడుపు కోసం చూడకూడదు కానీ గొర్రె కడుపు నింపాలి. అలాగే గొర్రెలను తినటం కాదు, అంటే గొర్రెల ద్వారా తాను పుష్టిగా ఉండటం కాదు కానీ గొర్రెలు పుష్టిగా ఉన్నాయా లేదా చూడాలి. గొర్రెలకు మంచి ఆహారాన్ని అందించాలి. గొర్రెలు బయట నుండి వచ్చే ఆ యొక్క క్రూర మృగాల బారిన పడకుండా గొర్రెలను కాయాలి. కంచెలాగా ఉండాలి, కాయాలి. రాత్రి పగళ్ళు వాటి ఎదుట కాపరిగా ఉండాలి. ఇది వాళ్ళు మర్చిపోయి గొర్రెలను తినేసి గొర్రెల బొచ్చును కప్పుకొని హాయిగా ఉన్నారు. కఠిన మనస్కులై బలాత్కారంతో వారిని ఏలారు. బలహీనమైన వాటిని వారు పట్టించుకోలేదు. రోగము గల వారిని స్వస్థపరచలేదు. గాయపడిన గొర్రెలకు కట్టుకట్టలేదు. తోలివేసిన వాటిని అంటే మేపటానికి బయటకు తోలుకెళ్లారు. కానీ అవి వచ్చేదా చూసుకోలేదు. ఒకవేళ రాకపోతే వాటిని తిరిగి మరలా తీసుకురాలేదు. తప్పిపోయిన వారిని పట్టించుకోరు అన్నాడు. అంటే ఏదైనా గొర్రె పొరపాటున తప్పిపోతే ఇక అది మరలా దాన్ని వెతికి దాన్ని మందలోనికి తీసుకురావాల్సిన పని వారు చేయలేదు. వారు మేపలేదు, బలపరచలేదు, కట్టుకట్టలేదు, మరలా తట్టుకొని రాలేదు. ఇలాగా యెహెజ్కేలు గ్రంథంలో చెడ్డ కాపర్లు. ఈ చెడ్డ కాపర్ల యొక్క నిర్లక్ష్య ఫలితం ఏమిటి అంటే గొర్రెలు చెదిరిపోయాయి. అవి సకల మృగములకు అంటే అడవి మృగములకు ఆహారం అయిపోయాయి. అవి ఇటు అటు తిరుగులాడుతున్నాయి. ఇక్కడ రహితమైన జరిగింది గొర్రె ఇలా అయిపోయాయి. కనుక ప్రధాన కాపర్లకి బాధ ఏమీ లేదు. ఇక్కడ మనలో కాపర్ అనుకోండి, వాళ్ళకే బాధ ఉండదు. బాధపడేది ఎవరు? అసలు అప్పగించిన ప్రధాన కాపరి. ప్రధాన కాపరి ఆయన రేపు ఈ మందను తనతో పాటు తీసుకువెళ్ళడానికి రాబోతుంది. ఆయన మంద దృఢంగా ఉండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. లేకుండా ఆ మంద ఇలా చిక్కిపోయినట్లయితే, బలహీనపడినట్లయితే, పతనమైపోయినట్లయితే రక్తం ఇచ్చి కొనుక్కున్నవాడు ఎంత బాధపడతాడు. ఇక్కడ వీడు కొనలా, వీళ్ళు సంపాదించలా, వీళ్ళు పాలికాపులు మాత్రమే. అప్పగించి వెళ్ళిపోయాడు ఆయన. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కానీ సొంతదారుడు ఎంత బాధపడతాడు అనేది మనం ఆలోచించాలి. కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఇక రెండవది మంచి కాపర్ల గురించి మనం వాక్యము నుండి ధ్యానిద్దాం. మంచి కాపర్ల గురించి మనం ఆలోచిస్తే అదే 34వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి, 11వ వచనం నుండి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది అనగా,
ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొను. అంటే మంచి కాపరి ఏం చేస్తాడు? తప్పిపోయిన గొర్రెలను వెతుకుతాడు. అలాగే మంచి కాపరి ఏం చేస్తాడు అంటే, ఆయన తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినముందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎత్తును దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఈ యొక్క చెడ్డ కాపరుల వలన, చెడ్డ ప్రవక్తలు, చెడ్డ యాజకులు, చెడ్డ రాజుల వలన యెరూషలేము నుండి వారు దూర ప్రాంతాలకు, అన్య ప్రాంతాలకు, అన్య దేశాలకు చెదిరిపోయారు. కనుక ఆయన అంటున్నాడు, నేను మరలా వారిని తోడుకొని వస్తాను. మంచి కాపరి గొర్రెలను గూర్చి చింత కలిగి ఉంటాడు. మంచి కాపరులకు దేవుడు అప్పగించిన బాధ్యతలను మనం చూస్తున్నాం. మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే బయటకు తీసుకొస్తాడు. అంటే ఎక్కడైతే గొర్రెలు చిక్కుకొని ఉన్నాయో వాటి నుండి విడిపించి బయటకు తీసుకొస్తాడు. మంచి కాపరి గొర్రెలను మేపుతాడు. మంచి కాపరి మంచి దొడ్డిని, అంటే మంచి సెక్యూరిటీ కలిగిన దొడ్డిని ఏర్పరుస్తాడు. మంచి కాపరి గొర్రెలకు విశ్రాంతినిస్తాడు. మంచి కాపరి గాయపడిన గొర్రెలకు కట్టుకడతాడు. మంచి కాపరి బలహీనమైన గొర్రెలను బలపరుస్తాడు. మంచి కాపరి ఆ క్రొవ్వెక్కిన గొర్రెలను, అంటే ఇక్కడ 16వ వచనాన్ని మనం చూస్తే, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్లభముగా ఉన్న దాన్ని బలపరుచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. అంటే క్రొవ్వెక్కి ఎదురు తిరిగిన వాటిని శిక్షిస్తాను అంటున్నాడు. శిక్షయను మేత పెట్టి లయపరచెదను అంటే ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు సంఘము పట్ల ఎన్ని విధాల బాధ్యతలను దేవుడు పెద్దలకు, కాపరులకు ఆ బాధ్యత గొప్పది. మీకు కీర్తన 23వ అధ్యాయంలో మంచి కాపరికి కలిగిన లక్షణాలను ఆయన తెలియజేస్తాడు. 23వ కాపరి ఉన్నాడో, మంచి కాపరి కలిగిన గొర్రె ఎంత ధైర్యంగా సంతోషంగా ఉంటుందో ఇక్కడ ఎంతో స్పష్టంగా మాకు పడింది. కనుక కాపులు లేక బాధ్యత కలిగిన వారుగా దేవుడు వారిని సంఘంలో ఏర్పాటు చేసి యొక్క విధానాలు అప్పగించాడు. సంఘ పెద్దలకు క్రమశిక్షణ చర్యలను తీసుకునే అధికారాన్ని కూడా దేవుడు తెలియచాడు. ఇది చాలా గ్రహించాలి. అంటే సంఘ పెద్దలు సంఘాన్ని హెచ్చరించే అధికారాన్ని, గద్దించే అధికారాన్ని, బుద్ధి చెప్పే అధికారాన్ని కూడా ఆయన వారికి అప్పగించాడు. అంటే ఇది పెద్ద పని. అందుకే తిమోతి మొదటి పత్రికలు అంటాడు కదా, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అంటాడు. దొడ్డ పని అంటే ఇది చాలా పెద్ద పని, బాధ్యతతో కూడింది, అర్హతలతో కూడింది. కనుక సువార్తికుని ఏంటంటే, సువార్తికునికి వ్యక్తిగతమైన తన యొక్క వ్యక్తిగతమైన అర్హతలు మాత్రమే అవసరం. కానీ సంఘ పెద్దలకు ఆయన భార్య విశ్వాసి అయి ఉండాలి, పిల్లలు కూడా విశ్వాసులు అయి, అంతేకాని వాళ్ళేదో నామకార్థమైన వారుగా ఉంటే సంఘ పెద్ద ఆ అర్హతను పోగొట్టుకుంటే అర్హతను పోగొట్టుకుంటాడు. అలాగే మనం చెప్పుకున్నాం, సువార్తికుని కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడుగా, అంటే ఒక దృఢ ఆర్థిక పరిస్థితులు, బాగుబడి, రాజకీయం, ఈ మాత్రమే ఒక మంచి వాక్య జ్ఞానం కలిగిన సంఘ పెద్దలు ఉన్న వాక్యముతో వారిని నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పోలీసు లాగా అధికారాన్ని ప్రయోగించి కాదు,
లేక ఇలాగ బయట ఉన్న అధికారాలు, ఆ అధికారం అంటే బయట ఉన్న అధికారాలు అంటే అధికారం కాదు. ఇక్కడ ప్రేమతో, సాత్వికముతో, వాక్య జ్ఞానంతో సంఘాన్ని క్రమపరిచే ఒక సంఘ పెద్దలకు అప్పగించాడు. సంఘంలో ఎవరైనా రోగులుగా ఉంటే వారికి నూనె రాచి ప్రార్థించే అర్హత కూడా దేవుడు సంఘ పెద్దలకు ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా గ్రహించి, సువార్థికుడు వేరు, పెద్దలు వేరు. సువార్తికి సంబంధించిన బాధ్యతలు ఏమీ అక్కడ లేవు. సువార్తి అయ్యుండు భార్య చనిపోయిన వాడు సువార్థికుడుగా ఉండకూడదు అనే నియమం క్రొత్త నిబంధన తెలియచేయలేదు. కానీ సంఘ పెద్దలకు మాత్రం ఖచ్చితంగా సంఘ పెద్దకు విశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన పిల్లలు ఉండాలి. అలాగే వారందరూ కూడా రక్షించబడిన వారు అయి ఉండాలి. అలాగే సంఘ పెట్టకంటూ వ్యక్తిగతమైన అర్హతలను ఇచ్చాడు. కానీ మీరు ఎక్కడైనా చూడండి, సాత్వికునికి సంబంధించి వ్యక్తిగతమైన కుటుంబ అర్హతలు ఇవ్వలేదు. కనుక ఇది గ్రహించాలి. అంటే దేవుడు ప్రధానమైన ఫోకస్, గురి ఎవరి మీద పెట్టాడంటే క్రీస్తు ప్రధాన కాపరి, తన తరువాత తన అధికారాన్ని ఆయన సంఘ పెద్దలకు అప్పగించాడు. వారే సంఘాన్ని, సువార్థికుల్ని, పరిచారకుల్ని అందరినీ నడిపిస్తారు. అంత విశిష్టమైన గొప్ప పని సంఘ పెద్దలది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. సంఘ పెద్దలు, సువార్థికుడు, అలాగే పరిచారకులు, వీళ్ళంతా పనివాళ్ళు. వీరు కలిసి సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు, సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటారు, సంఘాన్ని పోషిస్తూ ఉంటారు. సంఘానికి అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా వారు నిర్వహిస్తూ ఉంటారు. సంఘ శ్రేయస్సుకు, సంఘ బాధ్యతకు, సంఘ ఎదుగుదలకు కావలసిన నిర్ణయాలు అన్ని చేస్తూ ఉంటారు. సంఘంలో ఎక్కడైనా పాపము ప్రవేశించినట్లయితే అక్కడ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం, అవసరమైతే వారిని సంఘంలో నుండి వెలివేసే అధికారాన్ని కూడా సంఘ పెద్దలు కలిగి ఉన్నారు. వాక్యానుసారంగా, వాక్యానికి వెలుపటి కాదు. అన్ని కూడా సంఘ పెద్దలకు అప్పగించిన ఆ యొక్క బాధ్యత ఉన్నది. ఇలాగా సంఘ పెద్దలు బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు అనే సంగతి మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం, నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది మనము బైబిల్లో చూసే సంఘ విధానం. ఇప్పుడు రెండో విషయం చెప్తాను. రెండో విషయం ఏంటంటే, ప్రస్తుతం లోకంలో ఉన్న సంఘ ప్రభుత్వం, ఆ సంఘ పరిపాలనా విధానం లోకంలో ఎలా ఉంది, లోకం అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఆ యొక్క సంఘం, లేక సంఘ నాయకత్వం, లేక సంఘ బాధ్యతలు, లేక సంఘ పరిపాలన, ఇది ఎలా ఉంది అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, బైబిలుకు వేరుగా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా బయట ఆ యొక్క విధానం, ఇది మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే బైబిల్లో కనిపించే సంఘం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో స్థాపించబడిన సంఘము, క్రీస్తు సంపాదించిన సంఘము, క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఆ యొక్క సంఘములో నుండి బయటికి వెళ్ళిపోయిన కొందరు క్యాథలిక్స్ అనే పేరుతో పిలువబడ్డారు. ఇది చరిత్ర. ఇప్పుడు నేను చెప్పేది సంఘ చరిత్ర. ఇంతవరకు కూడా బైబిల్లో ఉన్న సంఘం యొక్క చరిత్ర, ఆ సంఘం యొక్క పరిపాలనా విధానాన్ని గురించి మీకు చెప్పాను. ఇప్పుడు బైబిలుకు వెలుపట ఉన్న సంగతులు మీకు చెప్తున్నాను. బైబిల్లో నుండి బయటికి, అంటే పౌలు గారు చెప్పారు కదా, క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించను, వారు మందను కనికరింపరు, వాళ్ళు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోయి వంకర మాటలు పలుకుతారు అన్నాడు. అది అక్షరాల జరిగింది. కొందరు అందులోని నాయకత్వం కోసం ఆశించి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ కొందరిని తీసుకుపోయారు. వారు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. అంటే సంఘ పరిపాలనకు వారు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఏమిటంటే, ఒకటి శిరస్సు పోపు, పోపే సర్వాధికారి. పోపు దగ్గర నుండి ఆయన తర్వాత ఆర్చ్ బిషప్ అనే ఒక వ్యక్తి పోపు తర్వాత బాధ్యతను తీసుకుంటాడు. ఆ తర్వాత ఆర్చ్ బిషప్ నుండి కిందకి వస్తే బిషప్ ఉంటాడు.
ఆ బిషప్ కింద స్థానం ఎవరిదంటే ప్యారిస్ ప్రీస్ట్ అంటారు, ప్యారిస్ ప్రీస్ట్. ఆ తర్వాత ఇది రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క పరిపాలనా విధానం. తరువాత సిఎస్ఐ సిఐ అనే సంఘాలకు సంబంధించిన విధానాన్ని మనం గమనించితే వారు ఎలాంటి క్రమం ఏర్పాటు చేసుకున్నారంటే పైన మోడరేటర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ మోడరేటర్ కింద డయాసిస్ బిషప్ అనే వ్యక్తి ఉంటాడు, డయాసిస్ బిషప్. తర్వాత డయాసిస్ బిషప్ కింద ప్రెస్పిటర్ అనే వ్యక్తి ఉంటాడు, ప్రెస్పిటర్ అనే వ్యక్తి. ఇలాగా ఈ యొక్క విధానం అనేది విభజించబడింది. ఇందులో సంఘము ఈ ప్రెస్పిటర్ అనే అనే యొక్క విధానము నుండి ప్రెస్పిటేరియన్ పరిపాలనా విధానం అనేది వచ్చింది. ప్రెస్పిటేరియన్ పరిపాలనా విధానంలో ఎవరుంటారంటే డీకన్లు, ఇతర సభ్యులు ఉంటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకు ఒక సినడ్ అనేది ఉంటుంది. ఈ యొక్క సినడ్కు నాయకుడిగా మోడరేటర్ ఉంటాడు. వీరంతా ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడతారు, అర్హతలు లేవు ఇక్కడ. సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ పనివారు వారికి బాధ్యతలను చూసి వీళ్ళు దానికి తగిన వారని చెప్పి బాధ్యతలుగా వారిని ఎన్నుకునే విధానం ప్రక్కన పెట్టి, బయట ప్రపంచంలో ఓట్లు ఎలక్షన్ ఎలా జరుగుతుందో అలాగా ఓట్లతో వారిని ఎన్నుకునే విధానము ఈ యొక్క ప్రెస్బిటేరియన్ సంఘంలో, అలాగే కాంగ్రిగేషనల్ పరిపాలనా విధానంలో, అలాగే బ్యాప్టిస్ట్ పరిపాలనా విధానంలో, అలాగే లూథరన్ అనగా ప్రొటెస్టెంట్ పరిపాలనా విధానంలో ఇవి జరిగించబడుతూ ఉంటాయి. వీరు 2 అధికారాలు కలిగి ఉంటారు. ఒక అధికారం ఏమిటంటే పెద్ద బిషప్, ప్రెస్బిటర్, కాపరి, 2 డీకన్. ఇవి కూడా ఎలా వస్తాయి అంటే వంశపారంపర్యంగా వీరికి వస్తూ ఉంటాయి. అంటే ఒక కుటుంబము ఒక పదవి, ఇక ఆ కుటుంబమే వారిని ఉంటుంది. అంటే సంఘములో కుటుంబ పరిపాలన అలా కొనసాగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే లోకములో ఉన్న పరిపాలనా విధానము, అంటే ప్రస్తుతము మనం చూస్తున్న క్రైస్తవ లోకములో ఉన్న పరిపాలనా విధానము ఇలాగా కొనసాగుతుంది. ఇక సర్వాధికారం ఎవరిదంటే అక్కడ ఉన్న పాస్టర్దే, ఆ పాస్టర్ యొక్క కుటుంబానిదే. సంఘానికి అందులో ఏది కూడా ఉండదు. వ్యక్తి ప్రభుత్వం అనేది అక్కడ ఉంటుంది. ఏక పరిపాలన జరుగుతుంది. అన్ని అధికారాలు అతని వద్దే ఉంటాయి. సామాన్యంగా అతని కుటుంబము ఆ సంఘాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. సంఘము వారి ఆస్తిగా భావిస్తూ ఉంటారు, సంఘాన్ని వారి ఆస్తిగా భావిస్తూ ఉంటారు. అంటే మొత్తం బైబిలుకు ఉన్న విధానము, అంటే బైబిల్లో ఉన్న సంఘ పరిపాలన విధానము, సంఘ ప్రభుత్వ విధానానికి లోకములో ఉన్న విధానానికి చాలా తేడా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దురదృష్టకరమైన విషయం ఒకటి నేను మీకు చెప్తాను. అదేమిటంటే మాకు తెలిసిన ఒక సువార్థికుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము వారికి 2 పిల్లలు ఉన్నారు. అయ్యా మీరు దేవుని వాక్యం నేర్చుకోండి, చక్కగా ట్రైనింగ్ చేయండి మగపిల్లలు. మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంఘాన్ని మరి ఏర్పరచడం జరిగింది. ఆయన చనిపోయేంత వరకు ఎంతో ప్రయాసపడ్డారు. మీరు కూడా వాక్యం నేర్చుకొని ఆయన తర్వాత ఈ పనిని మీరు నడిపిస్తే బాగుంటుంది అని వారిని ప్రోత్సహించడం జరిగింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అలా కాదు అంకుల్, మా అమ్మాయి ఉంది కదా, మరి ఒక సువార్థికుణ్ణి చూసి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఈ సంఘాన్ని ఆయనకు అప్పగిస్తాం అని వాళ్ళు చెప్పారు. అంటే ఈ సంఘాన్ని ఆయనకు అప్పగించడం, వీళ్ళు అప్పగించడం ఏంటి అంటే, సంఘాన్ని వాళ్ళు ఎలా భావిస్తున్నారు అంటే, సంఘం మా ఆస్తి, మా ఆస్తిని కట్న కింద ఆయనకి ఇస్తాము, ఆయనే చూసుకుంటాడు, ఇటు పెళ్లి చేసినట్లు అయిపోతాయి, అటు కట్నం ఇచ్చినట్లు అయిపోతాయి, ఆయనే జీవితకాలం అంతా ఈ సంఘం మీద పోషించబడుతూ ఉంటాడు అనే ఆలోచన వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అంటే సంఘము ఎవరి సొత్తు కాదు, సంఘము ఎవరి ఆస్తి కాదు. కానీ ఈరోజు లోకంలో మనం చూస్తే సంఘము వారి ఆస్తిగా భావిస్తూ ఉన్నారు. సంఘ నాయకత్వంలో, సంఘ పరిపాలనా విధానంలో, సంఘ బాధ్యతల్లో సంఘము అనేది
క్రీస్తు ప్రభు యొక్క సొత్తు, ఆయన భార్య, ఆయన వధువు, ఆయన మంద, ఆయన ఆలయం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. కానీ ఈరోజు కాపరులుగా ఉన్నవారు లేక పాస్టర్లని పిలువపడేవారు సంఘాన్ని, సంఘ ఆస్తిని వాళ్ళ సొత్తుగా భావిస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. విజయనగరం జిల్లాలో ఒక సేవకుడు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన అంటే మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. ఆయనకు ఒక 3-4 ఆడపిల్లలు. అక్కడ సంఘము ఎంతో కష్టపడి స్థలాన్ని కొనుక్కున్నారు. స్థలాన్ని కొనుక్కుంటే ఆయన పేరు పెట్టుకున్నాడు దానికి. మంచిదే కదా, మన పాస్టర్ గారే కదా అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోక ముందు వాళ్ళు అన్నారు, అయ్యా నీకు వృద్ధాప్యం వచ్చి ఎప్పుడు కాలం చేస్తావో తెలియదు, కాబట్టి సంఘాన్ని నువ్వు బ్రతికుండగానే ఇంకొకరికి ఎవరికైనా అప్పగించు, లేదా ఈ సంఘానికి చెందిన ఆస్తిని అంతటిని కూడా సంఘం పేరు మీద రాసేయి అని చెప్తే ఆయన వారి మాట వినలేదు. వినకుండా నాకు ఆడపిల్లలే కదండి ఉంది, ఏమవుతుందిలే అని చెప్పి చనిపోయాడు. తర్వాత ఆయన కుమార్తెలు వచ్చారు, ఆస్తి మొత్తాన్ని అంటే చర్చికి సంబంధించిన మొత్తాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బులు తలా కొంచెం పట్టుకుపోయారు. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే సంఘము ఎవరి సొత్తు కాదు. సంఘం యొక్క బిల్డింగ్ కానీ, సంఘం యొక్క స్థలము కానీ, సంఘములో ఉండే పరికరాలు కానీ, సంఘం కోసం అవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? పాస్టర్ ఒక్కడి ద్వారా రాలేదు, సంఘము ద్వారా వచ్చాయి. కనుక సంఘము సర్వాధికారం కలిగి ఉంటుంది, సంఘము సమాన హక్కు కలిగి ఉంటుంది. పౌలు అన్నాడు, నేను, పౌలెవడు, అపుల్లో ఎవడు, మేము పరిచారకులమే. అంటే ఇక్కడ మీరు దేవుని వ్యవసాయం అన్నాడు. మీరు ఒక ద్రాక్ష తోట అయితే ద్రాక్ష తోటలో ఆయన కలుపు తీస్తాడు, నేను పాదులు తీస్తాను, ఈయన నీళ్లు పెడతాడు, నేను మందులేస్తాను. మేము పరిచారకులం, మా జీతం మాకు ఇస్తాడు ఆయన. అంతేగాని సొంతదారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక సంఘము యేసుక్రీస్తుది. కానీ ఈరోజు చాలా మంది పాస్టర్లు సంఘము తమ ఆస్తిగా భావిస్తూ ఉన్నారు, సంఘాన్ని తమ సొంత స్థిరాస్తిగా భావిస్తూ ఉన్నారు. కనుక ఇది గ్రహించాలి. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నప్పుడు మీరు దాన్ని మేపండి, దాన్ని పోషించండి, దాన్ని కాయండి అని చెప్పాడు, కానీ దాన్ని మీరు మెయ్యండి అని చెప్పాలి. ఈరోజు చాలా మంది సేవకులు సంఘాన్ని మేసేవాళ్ళుగా ఉన్నారు కానీ కాసేవాళ్ళుగా లేరు. కనుక బైబిల్లో ఉన్న సంఘాన్ని దేవుడు ఆ సంఘ కాపరులకు, సంఘ సువార్థికులకు, సంఘ పరిచారకులకు వారిని ఎందుకు పెట్టాడు ఆయన అంటే సంఘాన్ని క్షేమాభివృద్ధి జరిగించడానికి, పోషించడానికి, మేపటానికి, కాయటానికి, అవసరమైతే తమ్మును తాము సంఘం కోసం ఖర్చు పెట్టాలి వాళ్ళు. అందుకే అంటే వాళ్ళు శ్రమ పడాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు పోషించాలి. ఇందులో సంఘములో కేవలము జీతాన్ని తీసుకునేవాడు ఒక్కడు మాత్రమే ఉంటాడు, అతడు సువార్థికుడు వేరు, పెద్దలు వేరు అనే విషయాన్ని మరలా మీరు గుర్తుపెట్టుకోండి. సువార్థికుడు సువార్త ప్రకటిస్తాడు, ఇంటింటిని దర్శిస్తాడు, అందరి కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు, ఆత్మలను సంపాదిస్తాడు, సంఘానికి నడిపిస్తాడు, సంఘానికి ఎలాంటి వాక్యం కావాలో అహర్నిశలో ప్రయాసపడతాడు, ఎంతో కష్టపడతాడు. ఈరోజు కొన్ని చోట్ల పెద్దలు లేని చోట్ల పెద్దల పని కూడా సువార్థికుడే చేస్తాడు. కానీ కొందరు విశ్వాసులు సువార్థికుని ఎదురు తిరిగేవారుగా, సువార్థికుని మీద తిరుగుబాటు చేసేవారుగా, సువార్థికుని కష్టాన్ని గుర్తించని వారుగా, సువార్థికుని పట్ల అశ్రద్ధ కలిగేవారుగా, సువార్థికుని మీద నిందలు మోపేవారుగా, సువార్థికుని మీద తిరుగుబాటు చేసేవాడుగా కనపడుతుంటారు. అలాంటి వారు కఠినంగా శిక్షించబడతారు అనే సంగతి గ్రహించాలి. సంఖ్యాకాండాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో మోషే నాయకత్వాన్ని ఎదిరించినప్పుడు అహరోనును, మిరియామును దేవుడు గద్దించాడు. అలాగే అక్కడ మిరియాముకు కుష్టి వ్యాధిని రప్పించాడు. అలాగే కోరహు, దాతాను, అభిరాము అనే వారిని భూమి నెరవిడిచి మిరింగివేసింది. అగ్ని వచ్చి వారిని కాల్చి బూడిద చేసింది. దేవుడు తాను ఏర్పరచుకున్న నాయకుల విషయంలో, క్రమశిక్షణ కలిగిన నాయకుల విషయంలో సంఘము పొరపాటుగా ప్రవర్తిస్తే ఆయన సహించాడు. నాయకులకు తీర్పు తీర్చేవాడు దేవుడే. నాయకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది. యాకోబు పత్రిక 3:1 అంటాడు, బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది, కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుడి అంటాడు. కాబట్టి ఇది బోధ అనేది కేవలము
నోటితో బోధించేది కాదు, జీవితానికి సంబంధించింది. బోధకుడు తన్ను తాను సజీవ యాగంగా చేసుకుంటాడు. ఎన్నో కష్టాలు పడతాడు, కన్నీళ్లు కారుస్తాడు, పస్తులుంటాడు, అవమానాలు పడతాడు, వెలివేయబడతాడు. సువార్థికుని త్యాగం చాలా గొప్పది. సంఘ పెద్దల తయారీలో కూడా సువార్థికుడే శ్రద్ధ తీసుకుంటాడు. పరిచారకుల తయారీలో కూడా, అంటే సంఘంలో అర్హతలు కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక బాధ్యత అప్పగిస్తాడు. వాళ్ళని పెద్దలుగా పెడతాడు. ఎవరిని పెద్దలుగా పెట్టాలో, ఎవరిని పరిచారకులుగా పెట్టాలో ఇవన్నీ కూడా సువార్థికుని ద్వారానే నిర్వహించబడతా ఉంటాయి. అంత పెద్ద పని సువార్థికుని. కనుక సువార్థికునికి జీతాన్ని దేవుడే ఆఫర్ చేశాడు. మీరు మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 9వ అధ్యాయంలో అక్కడ ఆయన సువార్థికుని యొక్క జీతాన్ని గురించి మాట్లాడతాడు. ఒకసారి మనం మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయానికి వెళ్దాం. 9వ అధ్యాయం వచ్చినట్లయితే మనం 7వ వచనం నుండి చదువుకుందాం. 7వ వచనం మనం చూస్తే, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎట్ల కొరకు విచారించున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందును ఆశతో త్రొక్కింపవలను. కాబట్టి ఇక్కడ ఆ యొక్క విషయాలన్నీ ఆయన తెలియచేస్తూ 13వ వచనంకి వచ్చేవాడు, వస్తే మనము ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమును కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగును సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. కాబట్టి సువార్థికులకు దేవుడు జీతాన్ని నియమించాడు. సంఘ పెద్దలు, వాలంటీర్లు, పరిచారకులు కూడా. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ముందు మనకి తేడా తెలియాలి. ఈ తేడా తెలుసుకొని సంఘ పెద్దలు ఎవరు సువార్థికులు, ఎవరు అపోస్తలులు, ఎవరు ప్రవక్తలు, ఎవరు పరిచారకులు, వాళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, వాళ్ళకి అప్పగించబడిన బాధ్యత ఏంటి, వాళ్ళకి ఇవ్వబడిన అర్హతలు ఏంటి, వీటి సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో ఈ బైబిల్లో ఉన్న ప్రభుత్వ పరిపాలన జరుగుతుందా, లేక లోకంలో ఉన్న ప్రభుత్వ పరిపాలన జరుగుతుందా అనేది ఈ రెండింటిని కూడా గ్రహించి వాక్యానుసారమైన సంఘంలో వాక్యానుసారమైన పరిపాలన క్రింద వాక్యానుసారమైన అధికారంతో నడిపించబడినప్పుడే ఆ సంఘము క్రీస్తు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం అయి ఉంటుంది. అందుకోసమే ఆయన రాబోతున్నాడు, అందులోనే ఆశీర్వాదాలు ఉంటాయి అనే సత్యాన్ని గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘ ప్రభుత్వాన్ని గురించి ఆ విషయాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు. భూమి మీద పరిపాలన, మీ నాయకత్వము, మీ అధికారము ఏర్పరచాలని జగత్తు పునాది వేయబడకమునుపే మీరు నిర్ణయ ప్రకారము మీ కుమారుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఆ సంఘము యొక్క ప్రభుత్వము, ఆ సంఘము యొక్క పరిపాలన, ఇవన్నీ కూడా మీ వాక్యం నుండి మేము నేర్చుకుంటున్నాం. మా తండ్రి, మీ యొక్క మహాకృప ద్వారా మేము నేర్చుకుంటున్న విషయాలను మా హృదయాల్లో దాచుకొని బాహ్య ప్రపంచంలో ఉన్న సంఘములు, వాటి పరిపాలన, మీ గ్రంథములో ఉన్న సంఘము, ఆ సంఘానికి మీరు అప్పగించిన పరిపాలన, దీని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుంటూ తండ్రి, వాక్యానుసారమైన సంఘములో వాక్యానుసారమైన సంఘ పరిపాలన ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలనే క్రమాన్ని ఇంతవరకు మీరు బయలుపరిచారు. ఈ యొక్క విషయాలను ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో విని అలాంటి విధానాలను పరిశీలించి
అలాంటి విధానాల ద్వారా నడిపించబడే జ్ఞానం ప్రతి ఒక్కరూ పొందుకున్నట్టుకు కృప అనుగ్రహించండి మా తండ్రి. అలాగే ఈ యొక్క గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే బలహీనులుగా ఉన్న వారిని మీరు బలపరచండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి మరి ఏప్రిల్ నెల 22వ తారీఖు జరగనున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ మీటింగ్ని మీ నామానికి మహిమకరంగా జరిగించండి. మంచి వాతావరణము వాటన్నిటిని మీరు ఏర్పరచండి. ప్రయాసపడుతున్న మీ దాసులు రవి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. గ్రూపులో ఉండి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. సత్యవాక్య పరిశీలన చేసే మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. బైబిల్ ఏం చెప్తుంది అనే విషయం పైన ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టుటకు తండ్రి మంచి మనసును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి నాకంటే ముందుగా ప్రార్థన చేసిన వారిని, అలాగే వాక్యాన్ని బోధించిన వారిని, అలాగే పాటలు పాడిన వారిని అందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే మా తండ్రి మరి ఇంతవరకు కూడా ఈ కార్యభారం అంతటినీ కూడా వహిస్తూ ఒకవైపు ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్, అలాగే ఉదయకాల ప్రార్థన, అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏర్పడుతున్న మీటింగులు వీటన్నిటినీ నిర్వహిస్తున్న మీ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆర్థికంగా బలపరచండి. ఇంకా అనేక కార్యక్రమాలు జరిగిస్తూ అనేకులకు మాదిరిగా ఉండే కృప అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రూపులో చేరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.